ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభించనుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి, ఎవరికి లాభం కలుగుతుంది వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కొత్త కార్డుల జారీ ప్రక్రియ జరుగుతోంది. దాదాపు 1000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. దీనివల్ల వారికి చాలా బెనిఫిట్ కలుగుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇకపై వాళ్ళు తక్కువ రేటుకే రేషన్ సరుకులు పొందవచ్చు. ఇంకా ఇతర పథకాల ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ముఖ్యంగా ఉచిత వైద్యం సహా ఇతర బెనిఫిట్స్ వస్తాయి. జిల్లాలో దాదాపు 2000 మంది పేర్లు రేషన్ కార్డుల్లో నమోదయ్యాయి. ఇకపై వీళ్లకు కూడా ఉచితంగానే రేషన్ బియ్యం లభిస్తాయి. ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం వస్తాయి. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ఈ నెల నుంచే బియ్యం కూడా లభించనున్నాయి. ఇది డబుల్ బొనాన్సా అని చెప్పుకోవచ్చు. అటు రేషన్ కార్డులు రావడం, ఇటు రేషన్ బియ్యం వస్తుండడం వల్ల చాలా మందికి ఊరట లభిస్తోంది. కాగా ఎంపిక చేసిన గ్రామాల్లోనే రేషన్ కార్డుల జారీ జరిగిందని అనుకోవచ్చు. జిల్లాలో దాదాపు 31 గ్రామాల నుంచి లబ్ధిదారులకు కార్డులు లభించాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత మిగతా వారికి కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. మరోవైపు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల కార్డు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. పంచాయతీ కార్యాలయం లేదంటే మీ సేవకు వెళ్లి అప్లై చేసుకుంటే సరిపోతుంది.